అప్పుడేమో పెద్దన్న, ఇప్పుడేమో చాలా మంచోడు. అసలు సమస్య ఆయనతో కాదట, రాష్ట్రంలో ఉన్నవారే అభివృద్ధికి అడ్డుపడుతున్నారంట. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రాష్ట్ర బీజేపీ లీడర్లపై ఎందుకు ఒంటికాలిపై లేస్తున్నారు? వ్యూహంలో భాగంగానే కిషన్ రెడ్డిపై విమర్శల డోస్ పెంచారా? రేవంత్ మాటల వెనుక మర్మమేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే వ్యవహరిస్తోంది. మోడీ రాష్ట్రానికి పెద్దన్న అని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ లైన్ మినహా ప్రభుత్వాల విషయంలో సామరస్యంగానే ఉంటున్నామన్నారు. సమైక్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇటువంటి తీరు మంచి పరిణామమే. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, RRR పనుల జాప్యం, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి ప్రాజెక్టులకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారని రేవంత్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి తెలంగాణ పాలిట కిషన్ రెడ్డి సైంధవుడిలా మారారని విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు పథకాలు ఇస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని, ఆయన తెలంగాణకు ఎంతో కొంత చేయాలని ముందుకొస్తున్నారని రేవంత్ చెప్పారు. తెలంగాణ పట్ల సానుభూతితో మోడీ ఏదైనా మంచి చేయాలనుకుంటున్నా కిషన్ రెడ్డి ఓర్వలేక అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డికి లింకు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పార్టీ ఓడిపోవడంతో కిషన్ రెడ్డి కోపంతో ఇదంతా చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శలకు పదును పెడుతున్నారు. తనకంటే చిన్నోడు రాష్ట్రానికి సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట అంటున్నారు. ఓవైపు ప్రధాని మోడీని పొగుడుతూనే మరోవైపు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులను సాధించారని, తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏమడిగారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి తీసుకువచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటున్నారు రేవంత్. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం రాష్ట్ర బీజేపీనే విమర్శించడం వెనుక రేవంత్ రెడ్డి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవైపు తెలంగాణలో బీజేపీని ఎక్కడికక్కడ కట్టడి చేయడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు, నిధులు వచ్చేలా చూసుకోవడంలో భాగంగానే మోడీని పొగుడుతున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రేవంత్ ముందుకు వెళ్తున్నారంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి మోడీని పొగుడుతూ కిషన్ రెడ్డిని తిట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ పనిచేస్తుందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయా? లేదంటే మొదటికే మోసం వస్తుందా తేలాలంటే వేచి చూడాల్సిందే.